అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కాకి ముక్కుకి దొండపండ. పార్టీలో వారిద్దరిని చూశాక నా మనసు ఎంతగా ఈర్ష్యపడిందో. నా పరిస్థితి అదే కదా అనుకున్నాను. అక్కడ రఘురాం కాకైతే వాడి భార్య దొండపండు. ఇక్కడ నేను దొండపండైతే నా భార్య కాకి. ఎంతో మన్మధుళ్లా ఉండే నాకు ఓ మోస్తరు అందమున్న అమ్మాయి మాత్రమే భార్యగా వచ్చింది. అందులోనూ నల్లటి తుమ్మ ముద్దుని కట్టుకున్నందుకు మనసంతా పాడైపోయింది. ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఎంతైనా తల్లిదండ్రులను అనాలి. సంబంధం చూసేటప్పుడు నాలాంటి అందగాడికి తగ్గ అమ్మాయిని చూడాలన్న ఇంగిత జ్ఞానం వాళ్లకు లేనందుకు నా అంతటా నేను నచ్చిన అమ్మాయిని చేసేసుకోలేక కాదు. అలా చేసుకుంటే మా వాడు మా పరువు తీసేశాడని కాకిగోల చేసేవారు. వారి పెద్దరికానికి కొంచెం గౌరవం ఇచ్చినందుకేగా నా జీవితంతో ఆడుకున్నారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి నాకు నచ్చకపోయినా 10 ఎకరాల పంట పొలం, 10 లక్షల కట్నం, 100 కాసుల బంగారం ఇస్తున్నారని ఆశపడి నన్ను ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. నాకున్న బ్యాంకు ఉద్యోగం తప్పించి వెనకేమీ ఆస్తిపాస్తులేమీ లేకపోవడంతో తలూపక తప్పలేదు. మనసు ఏడుస్తున్నా నవ్వు ముఖంతో తాళి కడుతుంటే తల వంచుకుని కట్టించుకున్న నా భార్య ముఖంలో ఎంత వెలుగు వెలిగిందో. నాలాంటి అందగాడు తనకు భర్తయ్యాడంటే ఆమె మనసంతా పండగేగా మరి. కాకి ముక్కుకి దొండపండు దొరికాడు అంటూ మా పెళ్లైన రోజు ఎవరో అనుకోవడం వినిపించినప్పటి నుంచి మరీ బురదలో కాలేశానేమో అనిపించింది నా మనసుకు. బురదైతే కడుక్కుని వదిలించుకోవచ్చు, కానీ జీవితాంతో వదిలించుకోలేని వివాహబంధమైపోయింది నా భార్య. ఏదో యాంత్రికంగా ఆమెతో సంసార జీవనం సాగిస్తున్నాను, కానీ నాలో ఏ కోసాన్నా తృప్తి అంటూ లేదు. తెల్లగా మిసమిసలాడుతూ చక్కని కనుముక్కు తీరు, పొందికైన ఒంటి తీరుతో ఏ ఆడవాళ్లు కనిపించినా నాలో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చోటు చేసుకుంటుంది. అలాంటి అందమైన అమ్మాయిని నేను భారీగా పొందలేకపోయానే అని. జరిగిందంతా జరిగిపోయింది. చేసేది లేక నా భార్యతోనే కాపురం చేస్తున్నా. నాలో ఒక్కసారైనా నా మనసుకు నచ్చిన పరాయి స్త్రీతో ఒక్క రాత్రైనా గడపాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. కానీ ఎలా? నాకైతే బజారు మనుషుల దగ్గరికి వెళ్లాలంటేనే భయం. ఎవరికి ఎలాంటి జబ్బులుంటాయో అని. అందుకే పెళ్ళే 5 ఏళ్లు దాటిపోతున్నా నా కోరిక కోరికగానే ఉండిపోయింది. నేను యవ్వన ప్రాయంలో ఉండగానే అలాంటి అవకాశం, అదృష్టం కలిసి రావాలని ఎప్పటికప్పుడు ఎదురు చూడని రోజు లేదు. నిజానికి నా భార్య నలుపన్న మాటే గాని తనలో అన్ని లక్షణాలు ఉన్నాయి. పల్లెటూరు పిల్ల కావడం వల్ల ఇంటిని చక్కబెట్టుకుంటూ రుచికరమైన వంటలు చేస్తూ నాకు సమయానికి అవసరమయ్యే అన్ని పనులు చక్కబెడుతుంది. పడక విషయంలో భార్యతో దాంపత్య జీవనం యాంత్రికంగా సాగిస్తున్నా ప్రతి రాత్రి నాకు నచ్చిన పరాయి స్త్రీని పొందాలనే కోరిక మాత్రం నాలో జ్వలిస్తూనే ఉంది. పడగదిలో పడుకున్నానే గాని మనసంతా రఘురాం భార్య మీదే ఉంది. ఆమె గనక నాకు భారీగా రాసి ఉంటే జీవితాంతం స్వర్గంలో విహరించేవాణ్ణేమో. ఆమెను చూసినప్పటి నుంచి నా కళ్ళలోనే మెదులుతుంది. మనసంతగా ఇష్టపడింది ఆమెను. ఎంతో లావణ్యం సంతరించుకున్న ఆమె అసలు ఆ రఘురాం గారిని ఎలా కట్టుకుందో. నాకైతే వాడి అదృష్టానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలనుంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి భామలు భార్యలుగా దొరుకుతారేమో. వాడు చేసుకున్న పుణ్యమేమిటో, నేను చేసిన పాపమేమిటో నాకు అర్థం కావడం లేదు. ఓ ఆడదాని మీద మనసు పారేసుకుంటే ఆ తీయటి వేదన అనుభవించే వాళ్ళకే తెలుస్తుందేమో. నా భార్య నా పక్కకొచ్చి ఎప్పుడు పడుకుందో కూడా గమనించలేదు. ఆమెపై ఆలోచనతో కళ్ళు మూసుకున్నానే గాని రెప్పల చాటున ఆ అందాలు రాసి అందమే దోబూచులాడుతుంది. పచ్చని శరీర ఛాయ, నవ్వితే బుగ్గను సొట్టపడుతూ ముద్దొచ్చే ఆకర్షణ, నాగుపాము లాంటి పొడవాటి జడ, నయాగారం లాంటి నడుము, ఎత్తుకు తగ్గ ఒంటి తీరుతో బాహ్యంగానే అందాలతో కనువిందు చేస్తుంటే ఆమె లోపలి అందాలు ఇంకెంతగా కళ్ళు జిగేలు మనిపిస్తాయో. ఆమె నా విధంగా కూడా చూడాలని పిచ్చి కోరికగా ఉంది. ఆమెను చూసిన మొదటిసారే నా గుండెకేమైందో తెలీదు. పదే పదే గుర్తుకొస్తుంది. తనువంతా తహతహగా ఉంది. హుషారు సినిమాలో మనసుని తనువుని ఎక్కడికో తీసుకెళ్లిపోయి తన్మయించే రసవత్తరమైన పాట కళ్ల ముందు మెదులుతుంటే ఆమెను అలాగే గుండెల్లో పొదువుకోవాలని కాంక్షతో మనసులోనే మౌనంగా ఎన్నిసార్లు పాడుకున్నానో. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అంతగా ఆమెను అల్లుకుపోవాలని. కానీ ఎలా? ఆమెతో ఆ సౌఖ్యం నాకు దక్కేదెలా? ఆ రాత్రంతా ఆమెతో గడిపిన ఊహలే ఏదో లోకానికి తీసుకెళ్లిపోయాయి. ఇక ఆమెతో ఒక్కసారైనా గడిపే ఛాన్స్ వస్తే ఈ జన్మ ధన్యమే. నాలో కోరిక బలంగా పెరుగుతుంటే రఘురాం భార్యను ఎలా వలపన్నాలో తెలియడం లేదు. ఆలోచిస్తుంటే టక్కును గుర్తొచ్చింది. అన్నట్లు రఘురాం సస్పెండ్ అయ్యాడు. ఎంక్వైరీ కూడా అయిపోయింది. నేనే ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దీనిని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఆ ఆలోచన రాగానే నాలో చిన్న చిగురాశ తొడిగింది. ప్రయత్నం చేస్తే చూడాలి అతను ఏమంటాడు. మనసులోకి వచ్చిన ఆ గిలిగింతతో పాటు సందిగ్ధత కూడా చోటు చేసుకోవడంతో ఆ ఆతృత నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని ఉంది. మన్నాడు ఆదివారం కావడంతో
రఘురామ్కి ఫోన్ చేసి నీతో చిన్న పని ఉంది, బయట ఎక్కడైనా కలుసుకుందామా అని అడిగాను. బ్యాంక్ అధికారిని కావడంతో రమ్మన్నదే తడవుగా రావడానికి వినయంగా రెడీ అయ్యాడు. నా ప్లాన్ సఫలీకృతమయ్యేలా రఘురామ్ని మంచి మాటలతో బుట్టలో పడేయాలి అనుకుంటూ ఇన్ని గంటలకు పలానా రెస్టారెంట్కి రమ్మని చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఉదయం 10 అయ్యేసరికి తాజ్ రెస్టారెంట్ దగ్గర నా కోసం నిరీక్షిస్తున్నాడు. అతన్ని అలా చూడగానే నేను అడగబోయే కోరికకు అతను ఎలా రియాక్ట్ అవుతాడోననే గుబులు నన్ను కొద్దిగా ఆవరించకపోలేదు. అయినా నేను స్థిరంగా ఉండాలనే గట్టి తలంతో నా కోరికను సడలించుకోదలుచుకోలేదు. 2 కాఫీ ఆర్డర్ ఇచ్చాను. సర్వర్ తెచ్చిన కాఫీ కప్పును అతని వైపు తోస్తూ ఆఫర్ చేశాను. నా ఎదుట అలా కూర్చోవడం అతనికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. పర్లేదురే, నాతో ఇక్కడ కాస్త ఫ్రీగా ఉండొచ్చు అంటూ భుజం తట్టాను. ఉద్యోగరీత్యా ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ తనని త్వరగా సస్పెన్షన్ నుంచి తప్పించే పూచినాదని చెప్పాను. నా వైపు ఎంతో కృతజ్ఞతగా చూశాడు. అయితే నీ ఒక మాట ఇవ్వాలి నాకు అంటూనే విచక్షణ కోల్పోయి ఏ భర్తని అడగకూడని కోరికను అడిగేశాను. రఘురాం విస్తుపోయాడు. ఆ మాట అడిగినందుకు వెంటనే నా చెంప చెల్లుమనిపించినందుకు నేను విస్తుపోయాను. నా పాడు కోరికకు వెర్రిమొహం వేశాడు. అతను అలా చూశాక నాలో పూర్తి ధైర్యం వచ్చింది. నాకు తెలుసు, నన్ను చంపేస్తాననో నరికేస్తాననో ఇలాంటి మాటలు నాపై ప్రయోగించలేడని. నా అవసరం రఘురాంకి ఎంతైనా ఉంది. మరేమనుకున్నాడో ఏమో. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. నా భార్యను ఒప్పించాలి కదా. గొంతు పెగిల్చుకుని ఎలాగైతే సగం మాట ఇచ్చాడో ఆ రోజుకి. సరే రఘురాం, 2 రోజులు కాకపోతే వారం రోజులు తీసుకో. వచ్చే ఆదివారం నాటికైనా నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే నువ్వు సస్పెన్షన్ నుంచి రీజాయినింగ్కి అయ్యే ఏర్పాట్లు త్వరగా చేయగలను అంటూ కండిషన్ పెట్టాను. సమాధానంగా తల ఊపి ఊపనట్టు అక్కడి నుంచి కదిలెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న రఘురాముని చూస్తుంటే మనసంతా ఆనందం అల్లుకుపోయింది. ఎందుకో ఇన్నాళ్ళకైనా నా వాంఛ నెరవేరబోతుంది అనే గట్టి నమ్మకం కుదిరింది. నేను ఆశించినట్టే ఆదివారం రేపనగా రఘురాం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నాలో ఏదో తెలియని ఆనందం. అయితే తన భార్య చిన్న షరతు పెట్టిందంట. తాను ఆ పనికి ఒప్పుకోవాలంటే ఆ ఇంటి గడప దాటి కాలు బయట పెట్టదట. వారింటికే వచ్చి గుట్టుగా వ్యవహారం చక్కబెట్టుకోమని చెప్పిందంట. ఆ మాట వింటూనే నా ఊహలకు రెక్కలొచ్చి స్వర్గం చుట్టి వచ్చినట్టు ఫీల్ అయ్యాను. నన్ను నేను గిల్లుకుని చూసుకున్నాను. ఇంత చటుక్కున పనవుతుందని నేను అనుకోలేదు. లోపల ఉపికి వస్తున్న ఆత్రాన్ని ఆపుకుంటూ సరేలేవోయ్, మీ ఆవిడ నా కోరిక తీరుస్తానడమే మహాభాగ్యం. మీ ఆవిడ చెప్పినట్టుగా మీ ఇంటికే రేపొచ్చేస్తాను అనేశాను. ఆమె నా సొంతం కావడానికి ఆ భార్యాభర్తల మధ్య ఏం పడ్డారో నాకు అనవసరం అనిపించింది. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పడితే ఒట్టు. ఆ అందాల రాశి అపురూప సౌందర్యవతిని అనుభవించబోతానన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. తనివి తీరా ఆమె అందాలను ఆస్వాదించాలి. ఒక్క రేయితో జీవితాంతం మర్చిపోలేని తీయటి మధురానుభూతుల్ని మిగుల్చుకోవాలి. నాకున్న కోరికల చిట్టా విప్పాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో. వచ్చిన ఈ అవకాశం నన్నెంతో రసానుభూతుల్ని కలిగిస్తుంటే తన్మయత్వంతో ఆమెనే తలుచుకుంటూ మంచంపై పొర్లాను. మన్నాడు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చేసిన లాల్చీ పైజామా వేసుకుని పర్ఫ్యూమ్ జల్లుకుని ఎంతో హుషారుగా బయటకు బయలుదేరుతుంటే నా వైపు అదోలా చూసిందే గాని ఎక్కడికండి అని అడగలేక నోరు మూసుకుంది నా భార్య. సరాసరి రఘురాం ఇంటికెళ్ళి తలుపు కొట్టాను. తలుపు తీస్తూ రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ లోనికి ఆహ్వానించాడు. నాకు మాటిచ్చినందుకేమో అతనిలో ఎలాంటి అభ్యంతరము కనిపించలేదు నాకు. పరాయి మగాడి భార్య కోసం వచ్చినందుకు ఒక్క క్షణం నాకే సిగ్గనిపించింది. తటపటాయిస్తూనే లోనికెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి భార్యను వెంట పెట్టుకుని వచ్చాడు. నన్ను చూపిస్తూ ఈయన మా మేనేజర్ దివాకర్ గారు అంటూ పరిచయం చేశాడు భార్యకు. అలాగే ఆమెను కూడా నాకు పరిచయం చేస్తూ నా భార్య రాశి అన్నాడు. నమస్కారం అండి అంటూ 2 చేతులు జోడించిన రాశిని చూసేసరికి ఆ చేతిని అందుకుంటూ అమాంతం ఒడిలోకి లాక్కోవాలనిపించింది. ఎదురుగా ఆమె భర్త ఉండటంతో నిగ్రహించుకుని అప్రయత్నంగా నేను చేతులు జోడించాను. అందాల రాశి వయసు సొగసే కాదు, మాట కూడా అమృతంలా ఉంది నా చెవులకు. రఘురాం తన భార్యకి ఏదో సైగ చేసి సార్ నేను బయటికి వెళ్తాను, ఈలోపు మీరొచ్చిన పని కానిచ్చుకోండి అంటూ అడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎన్నో ఊహల్లో ఉన్న నేను వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదనుకుంటూ ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. రాజి నా వైపు చూసి కైపుగా నవ్వింది, నన్ను మరింత రెచ్చగొట్టేలా. ఒక్క నిమిషం అంటూ లోనికెళ్ళింది. ఆ మరు నిమిషమే పళ్ళు, స్వీట్స్, జ్యూస్ ఒక ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి తీసుకోండి అని చెప్పి నా ఎదురుగా కూర్చుంది. ఆమెను అలా చూస్తుంటే ఆమె అందాన్ని జుర్రుకుని తాగాలనిపిస్తుంది. జ్యూస్ గ్లాసును అందుకుని మీరు తీసుకోండి అని గ్లాసును అందిస్తూ తాకినట్టుగా ఆమె చేతిని తాకాను. ఆ కొద్ది స్పర్శకే నాలో నరాలు జివ్వుమన్నాయి. ఆమె జ్యూస్ తాగుతుంటే ఆ ఎర్రటి పెదాలు మరింత మత్తెక్కిస్తున్నాయి. కొద్దిగా సిప్ చేస్తూ నన్ను చూసి నవ్వింది.
ఆ నవ్వు చాలు ఇష్టపూర్వకంగానే నాకు దగ్గరవడానికి ప్రిపేర్ అయి ఉందని. నాలో ఎక్కడలేని తెగువ వచ్చేసింది. ఆమె అందాన్ని పొగుడుతూ ఆమె పక్కకి చేరాను. ప్రతి మాటకు నవ్వుతూ కిలకిలమంటుంటే బుగ్గన పడుతున్న చుట్టల్ని చటుక్కున ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆమె అందం ఊరిస్తుంటే కోరికతో దగ్గరగా జరిగి ఆమె తొడపై చేయి వేశాను. అప్పుడే అంత తొందర ఎందుకు అంటూ సుతారంగా నా చేయిని పక్కకు తీసి పైకి లేస్తుంటే పట్టులాంటి ఆమె చేతిని మరింత సున్నితంగా పట్టుకున్నాను. అబ్బా ఉండండి అంటూనే నా చేయి విడిపించుకుని ఆమె బెడ్రూంలోకి దారితీసింది. 2 నిమిషాలు ఆగి చూసి ఇక ఆగలేక ఆమె వెళ్ళిన పడక గదిలోకి నేను అడుగుపెట్టాను. తాను బాత్రూంలో ఉన్నట్టుంది. నీళ్ల శబ్దం వినిపిస్తుంటే నాలో కోరిక మరింతగా రాజుకుంటుంది. ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో తుల్లిపడ్డాను. కొద్దిగా ఫోన్ చూస్తారా? మా వారు వదిలేసినట్టున్నారు. బాత్రూం తలుపు కొద్దిగా వారగా తీసి మొహం బయటకు పెట్టి గోముగా అడిగింది. మొహం కడుక్కుంటున్నట్లు ఉంది. సబ్బు నురగతో ఉన్న ఆమె మొహం మబ్బుల్లోంచి తొంగి చూస్తున్న చందమామలా ఉంది. అప్పటికే నా నరాలు జివ్వును లాగేస్తున్నాయి. ఇక క్షణమైనా ఆగకూడదనుకుంటూ వెంటనే సెల్ ఫోన్ అందుకున్నాను. ఫోన్ స్క్రీన్పై డాక్టర్ శేఖర్ అనే పేరు చూసి తటపడాయిస్తూ కాల్ రిసీవ్ చేసుకున్నాను. అవతల నుంచి ఒరే రఘురాం అంటూ డాక్టర్ మాటలు పూర్తిగా విన్నాక నాలో ఏదో అసక్తత. అంతటి సుందరాంగి విషవలయంలో చిక్కుకుందనే వేదన. అదంతా నమ్మబుద్ధి కాలేదు. కానీ ఆ మాటలు ఓ డాక్టర్ నోటి నుంచి నేరుగా వినిపించిన ఓ భయంకరమైన సత్యం. మనసంతా ఒకటే అలజడి. అక్కడిక ఉండేం ప్రయోజనమూ లేదనిపించింది. బాత్రూం వైపు చూశాను. నీళ్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. నెమ్మదిగా అడుగులు అడిగేసుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను. కార్ స్టార్ట్ చేశాను. ఎలా డ్రైవ్ చేశానో, ఎలా ఇంటికొచ్చి మంచం మీద పడ్డానో నాకే తెలీదు. మైండ్ బ్లాక్ అయింది. తెల్లారింది. రాత్రంతా నిద్రలేదేమో. తెల్లవారుజామున నిద్ర పట్టింది. బద్ధకంగా లేచి పెరట్లోకి వెళ్ళాను. ఏదో కూని రాగం తీసుకుంటూ అంట్లు తోముతుంది నా భార్య. ఎప్పుడూ లేంది ఆ రాగం కూడా తీయగానే వినిపించింది నాకెందుకో. ఒక చెవి అట్టేసి వింటున్న నన్ను చూసి లేచారా? ఇప్పుడే వెళ్ళి కాఫీ తెస్తాను. ఈ పని మనిషి చెప్పా పెట్టకుండా ఈరోజు మానేసింది. మీరింకా లేవలేదని ఈ పని పెట్టుకున్నా అంటూ కంగారు పడింది. పర్లేదు, నువ్వు నీ పని కాని, నేనింకా పళ్ళు తోముకోవాలి అని చెప్పి బ్రష్ అందుకుంటూ మరోసారి నా భార్యను చూశాను. నీరెండకి మొహం మీద పడుతున్న చెమటను తుడుచుకుంటూ గబగబా గిన్నెలు కడిగేస్తుంది. ఒంగుని ఉన్న తన నడువొంపుని చూసి ఎంతో పొందిగ్గా ఉందనిపించి మనసారా తనివి తీరా చూశాను. నల్లగా ఉందని ఏనాడు అంత పట్టింపుగా నా భార్యను చూసెరగను. ఏదో ముక్తసరిగా చీకట్లో ఆమెతో సంసారం చేయడం తప్పించి ఎప్పుడు ఏదో పని చేసుకుంటూనే చిన్న కునిరాగం తీసుకుంటూ భర్తే సర్వస్వం అనుకునే ఆడవాళ్లలో నా భార్య కూడా సగటు మనిషి. అందుకేనేమో ఆరోగ్యంగా మిసమిసలాడుతూ ఉంది. ఒద్దికగా పొదుపుగా సంసారం చేసుకుంటూ తన మాంగళ్య బలానికి పూజలు పునస్కారాలు చేసుకోవడమే గాని నన్నో మాట అనడం గాని సాధించడం గాని ఎప్పుడు వినేరగను. తన సాన్నిహిత్యాన్ని ఇష్టాన్ని నిర్లక్ష్యం చేశానిన్నాళ్ళు. అందమనేది మానసికమైనది గాని బాహ్యమైనది కాదని విన్నాను, చదివాను. అయినా ఇన్నాళ్ళు నన్ను మార్చలేకపోయాయి. సమయానికి డాక్టర్ నుంచి ఆ ఫోన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే క్షణికావేశంతో నిన్న ఆమెతో కలిసిపోయి ఉంటే నా గతి ఎలా మారేదో. బహుశా నా భార్య చేసుకున్న పుణ్యఫలమే నన్ను అలా కాపాడి ఉంటుంది. కాఫీ అందిస్తున్న నా భార్య కళ్ళల్లోకి మొదటిసారిగా అనురాగంతో చూస్తూ అనుకున్నాను. ఇంట్లో కమలాన్ని పెట్టుకుని బురదలో కాలేయబోయానని. రాశితో గడుపుదామనుకున్న ముచ్చట్లన్నీ నా భార్యను చూస్తుంటే తీర్చుకోవాలనిపిస్తుందిప్పుడు. నా మనసుకు పట్టిన చీడంతా వదిలిపోయినట్టు, అమావాస్య కాస్త పున్నమి వెన్నెల్లా మారిపోయినట్టు ఏదో అనుభూతి నాలో. ఆ రాత్రి నాలోని కొత్త కోరికల్ని పసిగట్టి తనలో స్వర్గాన్ని చూపించింది నా భార్య. ఆ రోజు మొదలు ప్రతిరేయిలోనూ ఏదో కొత్తదనం పుడుతూనే ఉంది. మళ్ళీ కొన్నాళ్లకు కొలిక్ కొడుకు పుట్టినరోజు ఫంక్షన్లో రఘురాంతో పాటు అతని భార్య రాశి కూడా కనిపించింది. రోజూ కనిపించే రఘురాం ఎదుటే బుర్ర ఎత్తుకోలేక చస్తుంటే అతని భార్య కూడా ఎదురవ్వడంతో మొహం చాటేశాను. ఆమె తలంపుకొస్తే ఇప్పుడెలా ఉందో అనుకునేవాణ్ణి. కానీ మందులు వాడుతున్నట్టుంది. చూడ్డానికి బానే ఉందనిపించింది. ఆమెలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి ఆమెను చూసినా గాని ఎందుకో నాలో ఎలాంటి చలనము వాంఛ కనిపించలేదు. నాకే ఏదో తప్పు చేసిన ఫీలింగ్. వారి ముందు నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామనుకుంటుండగా వారిద్దరూ నా దగ్గరకు రానే వచ్చారు. బాగున్నారా అడిగింది రాశి. ఆ అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చాను. ఎందుకో నా తప్పును ఒప్పేసుకుని ఆ అపరాధ భావం నుంచి బయటపడదామనిపించింది. అలా అనిపించగానే మీ ఇద్దరూ నన్ను క్షమించాలి. ఆ రోజు మీ ఇంటికి నేనొచ్చి ఉండకూడదు. అలా మిమ్మల్ని ఆశించనూ కూడదు. తలదించుకుని నా తప్పును ఒప్పుకున్నాను. ఆ భార్యాభర్తలిద్దరూ నన్ను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. వారలా ఎందుకు నవ్వుకున్నారో నాకు అర్థం కాలేదు గాని వారి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను. సార్, మీరిక ఆ విషయం గురించి మర్చిపోండి అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు.
అలా వెళ్తున్న వారి వైపు పశ్చాత్తాపంతో చూశాను. వారి దృష్టిలో నేనెంతగా దిగజారిపోయి ఉంటానో. నా భార్యతో మాత్రమే సుఖానుభూతిని పొందుతున్నానంటే వారు నమ్మరేమో. నేనెందుకలా పరాయివాడి భార్య కోసం దిగజారాలని చూశానో. నా పాడు బుద్ధికి నాకే అసహ్యం వేసింది. పార్టీ నుంచి ఇంటికెళ్ళడానికని బయలుదేరాను. కారు పార్కింగ్ దగ్గర రఘురాం, అతని భార్య రాసి పగలబడి నవ్వుకుంటున్నారు. వారికి కనబడకుండా కారు చాటును నిల్చుని వారి మాటలు వింటున్నాను. మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఆడిన నాటకంతో పాపం మా మేనేజర్లో చాలా పరివర్తన వచ్చింది. ఇలాగైతే అతనిలో మార్పు తీసుకొచ్చి మంచి పని చేశాము అంటూ నవ్వుతూనే చెప్తున్నాడు రఘురాం. ఆ రోజు ఫోన్లో మీరు మాట్లాడిన మాటల్ని నిజంగా డాక్టర్ చెప్పినవే అనుకున్నాడు పాపం. అంతేకాదు, పార్టీలో నిజంగా నేను ఎయిడ్స్ రోగినేనని నా వైపు సానుభూతిగా చూస్తున్నాడు మీ మేనేజర్ అంటూ కిలకిల నవ్వుతుంది రాశి. వారి మాటలు విన్నాక నా కళ్ళు బయలు కమ్మాయి. ఆ రోజు జరిగింది గుర్తొచ్చింది. ఆ రోజు అప్పుడు ఏం జరిగిందంటే, రాశి బాత్రూంలోంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆమె కోసం పరితపిస్తున్న సమయంలో రఘురాం సెల్ మోగడంతో బాత్రూంలోంచే మొహం బయటకు పెట్టి ఆ కాల్ లిఫ్ట్ చేయమని రాశి గోముగా అడిగిన తీరులో ఏదో కుట్ర ఉందనుకోలేదు. రాశి అందుకోమని చెప్పిన ఆ సెల్లో డాక్టర్ శేఖర్ పేరుతో రఘురాం మొబైల్ నంబర్ ఫీడ్ చేసి ఉంచడంతో నేను విన్న మాటలు నిజంగా డాక్టర్ గారివే అని నమ్మాను. ఒరే రఘురాం, నేను శేఖర్నిరా. నా అనుమానమే నిజమైంది. నీ భార్యకు ఈ మధ్య ఒంటో నలతగా ఉంటుందంటూ నా హాస్పిటల్కి వచ్చావు కదా. ఆమెకు అన్ని రక్త పరీక్షలు చేయించాను. రిపోర్ట్స్లో HIV పాజిటివ్ వచ్చింది. నువ్వేం కంగారు పడకు, మంచి మందులు ఉన్నాయి, ఇప్పిద్దాం. ఆమె కోలుకుని బయటపడేలా చేస్తాను. నువ్వేం దిగులు చెందకు అంటూ చెప్పిన ఆ మాటలు డాక్టర్వి కాదన్నమాట. రఘురామే అలా మాట్లాడాడన్నమాట. వాస్తవం తెలిసాక నా కాళ్ళ కింద భూమి కంపించింది. ఆ రోజు HIV అనే పదం వినగానే నా గుండెల్లో బాంబు పడ్డట్టయింది. కళ్ళు బయలు కమ్ముతున్నట్టయింది. వెంటనే ఫోన్ అక్కడ పడేసి పిల్లిలా జారుకున్నందుకు ఈరోజు వీళ్ళిలా హేళనగా నవ్వుకుంటున్నారన్నమాట. నా మొహం జేవురించింది. ఈ పరాభవం చాలు, జీవితాంతం ములుకులా హృదయాన్ని గుచ్చుతూనే ఉండటానికి. నాలో ఉన్న కామత్వం వల్లే సభ్యతను మరిచి పరాయివాడి భార్య పొందుకోరాను. చిచ్చి, ఆ రోజు నేను చేసిన పనికి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కార్ని విసురుగా డ్రైవ్ చేసాగాను. ఆలోచిస్తున్న కొలది ఆ పరిస్థితిలో కాముకుడైన నా నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మంచి ఉపాయంతో బయటపడి మంచి పని చేశారు. లేదంటే ఆ కుటుంబానికే కాకుండా నా భార్యకు కూడా ద్రోహం చేసేవాడినే. ఈ కారణంగా అయినా నా భార్యకు దగ్గరవటం కూడా జరిగినందుకు అన్ని విధాలా నా కథ సుఖాంతమైందనిపించింది. మౌనగీతాన్ని కూడా మోగబార్చేసి నా భార్యలోనే స్వర్గ సౌఖ్యాలు చూస్తున్నానంటే అందుకు వాళ్లే కారణం కదా. అయినా పరాయి ఆడదాన్ని ఆశించడం, అందుకు ఆమె భర్తనే మధ్యవర్తిగా ఉపయోగించడం ఎంత దారుణం. ఇలా ఎక్కడైనా ఉంటుందా? నా ప్రవర్తన నాకే సిగ్గుచేటనిపిస్తుంది. కార్ని నిదానంగా సాఫీగా డ్రైవ్ చేసాగాను. జీవితపు రహదారిలో మరెప్పుడూ గది తప్పకూడదని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.